హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ దొండకాయ ఫ్రై ఈజీ మెథడ్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో. లెట్స్ గో. చూడండి, ఫస్ట్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు, కొంచెం శనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసానండి. ఇందులో ఆనియన్ వేయట్లేను, డైరెక్ట్గా ఈ సన్నగా కోసి పెట్టుకున్న దొండకాయలు వేసేస్తున్నాను. దీన్ని బాగా ఫ్రై చేయాలి, మనము మగ్గించాలండి. దొండకాయ ఉడకడానికి టైం పడుతుందా. సాల్ట్ తొందరగా మగ్గడానికి, కొద్దిగా పసుపు అండి, ఇప్పుడు ఆయిల్లో ఇందులోనే ఇలా మగ్గించాలి, వాటర్ వేయకుండా. సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి కర్రీ. చూడండి, ఇలా మగ్గుతుంది. మీకు కావాలంటే ఇందులో ఒక టమాటో వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయట్లేను, ఓన్లీ ఫ్రై లాగా చేస్తున్నాను అండి. ఆల్మోస్ట్ దొండకాయ ఆయిల్లోనే మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేద్దాం. ఫస్ట్ వేస్తే మనకి గుంటు వస్తుంది, అందుకనే ఫ్రై అయిన తర్వాత మిర్చి పౌడర్ వేద్దాం. మీకు రుచికి సరిపోయేంత మిర్చి పౌడర్ వేసుకోండి. ధనియా పౌడర్ వేయాలండి. కొంచెం కరివేపాకు పొడి వేస్తున్నాను అండి నేను. పల్లి పొడి, కరివేపాకు పొడి, ఏమైనా పొడి, పుట్నాల పొడి అట్లాంటివి ఏమైనా వేసుకోండి, బాగుంటుంది కర్రీ. ఇది మంచిగా ఉడకాలండి దొండకాయ, లేకపోతే కసకస ఉంటుంది మనకి. సరిగా ఉడకకపోతే సరిగా ఉడికించుకోవాలి మనము. ఉడికిన తర్వాతనే ఇవన్నీ పొడులు వేసుకోవాలి, ఎందుకంటే ఇది డ్రై ఐటమ్ కదా, ఘాట్ వస్తుంది. అందుకని కొంచెం గరం మసాలా పొడి వేస్తాను, కొద్దిగా ఇలా కొంచెం వేసాను. ఫైనలీ కొరియాండర్తో గార్నిష్ చేస్తున్నాను. మనం కర్రీ స్విచ్ ఆఫ్ చేసేయచ్చు ఇప్పుడు టైం. చాలా ఈజీగా అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రెడీ అయిపోయింది. ఇది మనము సాంబార్ కానీ, పప్పుచారు కానీ, టమాటా రసం కానీ, దాంతోనైనా సైడ్ డిష్గా తింటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ అండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ టైం.